హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు తినే ఇడ్లీ దోశ బోర్ కొడుతుంది. అయితే ఒక్కసారి ఈ రెసిపీ చేశారంటే ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారండి. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. మందంగా ఉన్న అటుకులైనా పలచగా ఉన్న అటుకులైనా ఏవైనా సరే 1 కప్పు వరకు అటుకులను తీసుకొని 2-3 సార్లు ఈ అటుకులను అయితే కనుక శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నీళ్ళన్నీ వంపేసుకొని తర్వాత 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఒక అరగంట సేపు ఈ అటుకులను అయితే పక్కన పెట్టుకుందాము. ఇవి నానపెట్టిన వెంటనే మరొక గిన్నెలో అయితే ఒక 10-15 వరకు ఎండుమిర్చి తీసుకొని ఈ ఎండుమిర్చిని కూడా శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇందులో బాగా వేడిగా ఉన్న నీళ్ళని పోసుకొని ఈ ఎండుమిర్చిని కూడా ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకొని మరొక చిన్న గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పీచులు పిక్కలు ఏం లేకుండా నీట్గా ఇలా తీసేసుకోవాలి. ఇలా ఇందులో కనుక చింతపండు గింజలు ఉన్నాయంటే కనుక మిక్సీలో వేసినప్పుడు మిక్సీ జార్లు అనేవి బ్లేడ్లు ఇరికిపోతాయండి. కాబట్టి గింజలు ఏం లేకుండా చూసి వేసుకొని ఇలా నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులో కూడా వేడి నీళ్ళు పోసి ఈ మూడింటిని కూడా ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకుందాము. అరగంట తర్వాత మనకి ఎండుమిర్చి చూడండి చక్కగా నానిపోయినాయి. అలాగే చింతపండు కూడా చక్కగా మెత్తగా నానిపోయింది. ఇవి నాని కదండి. ఇప్పుడు వీటిని అయితే కనుక పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని నీళ్ళు ఏం లేకుండా వేసుకోవాలి. అలాగే చింతపండుని అయితే కనుక నీళ్ళతో సహా వేసుకోండి. అలాగే ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇక్కడ నేను పెద్దవి 3 వేసానండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మీకు అవసరం అనుకుంటే ఒక 2-3 స్పూన్ల వరకు వేడి నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా వేడి నీళ్ళు పోసామంటే మనకి 2-3 రోజులు ఉన్న పచ్చడి అనేది పాడవదు. తర్వాత ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఎండుమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ఒక 2-3 స్పూన్ల వరకు నీళ్ళని పోసి తొలుపుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం చక్కగా మగ్గించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. మనం ముందుగానే అటుకులను అయితే నానబెట్టుకున్నాం కదండి. అటుకులు కూడా చూడండి చక్కగా మెత్తగా నానిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా నానబెట్టుకున్న అటుకులను అయితే కనుక మిక్సీ జార్లో వేసుకుందాము. అలాగే ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. అన్నీ కూడా 1 కప్పుతో మెజర్మెంట్ చేసుకున్నారంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక అరకప్పు వరకు నీళ్ళని కూడా పోసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అయితే కనుక ఒక బౌల్లో వేసుకుందాము. మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, మరి గట్టిగా ఉండకూడదు, అలానే మరి పలచగాను ఉండకూడదు, ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోను సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడా. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి వంట సోడా అనేది వేసానండి. మీకు టైం ఉంటే ఒక 2 గంటల సేపు పక్కన పెట్టారంటే కొంచెం పులుస్తుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆనియన్ చాపర్ తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిన్న క్యారెట్ ముక్కలను కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం క్యాప్సికమ్ని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని చాప్ చేసుకోవాలండి. ఇంకా మీకు కావాలంటే ఇందులో ఆనియన్ వేసుకోవచ్చు. అలాగే కీరా కానీ, అలాగే క్యాబేజ్ కానీ, స్వీట్ కార్న్ కానీ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే వేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా చాప్ చేసుకొని మనం ముందుగానే బౌల్లో పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కాటన్ క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. ఇలా నీట్గా తుడిచిన తర్వాత ఒక 2 గరిటెల వరకు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే పలచగా అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం మందంగా అయినా కూడా వేసుకోవచ్చండి. పైనుంచి ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఒక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకుంటే మనకి క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా ఉండి దోశ అయితే రెడీ అవుతుందండి. ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ఇలా అటుకులు, పెరుగు, రవ్వ మిశ్రమంతో
ఇలా చేయండి, చాలా రుచిగా ఉంటాయండి. ఇలా 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ దోసలు చేసి పెట్టారంటే వారంలో 3-4 రోజులు ఇవే కావాలని అడుగుతారండి. అంత రుచికరంగా ఉంటాయి. ప్రతిరోజు తినే ఇడ్లీ దోశ బోరు కొట్టినప్పుడు లేదా ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా దోశలను ప్రిపేర్ చేసుకోండి. భలే రుచిగా ఉంటాయండి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు కాస్త మందంగా దోశల్లాగా కావాలి అనుకుంటే ఇలాంటి కడాయిలు ఉంటాయి కదండి, ఇందులో కనుక ఆయిల్ వేసుకొని ఇలా 2-3 గరిటెలు పిండి వేసి లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే మనకి చక్కగా దోశల్లాగా కూడా వస్తాయండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసిన ఎండుమిర్చి చట్నీ ఉంది కదండి, ఈ చట్నీతో ఈ దోశలు అయితే చాలా బాగుంటాయండి. సైడ్ డిష్గా ఈ చట్నీ పెట్టుకొని నంచుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.